హాయ్ అందరికి. మనం ఇవాళ ఈజీగా టేస్టీగా చికెన్ లివర్ కర్రీ చేసుకుందామా. చాలా మంచిది బాడీకి. ఐరన్ లేని వాళ్ళకి ఐరన్ ఉంటుంది, బ్లడ్ లేని వాళ్ళకి కూడా బ్లడ్ కూడా వస్తుంది. మ్యాక్సిమం 1 మంత్లో ఒక 2 times 3 times తినడానికి ట్రై చేయండి. చాలామందికి కొంచెం స్మెల్ వస్తుందని తినరు. కొంచెం కొన్ని టిప్స్తోని మనం ఇది నేర్చుకుందాం. లివర్ బాగా వాష్ చేసుకోండి. 3 times 5 times అయినా వాష్ చేసుకున్నా పర్వాలేదు. కొంచెం రెడ్గా ఉంటుంది కదా, అంతా పోతుంది. ఇప్పుడు మనం కళాయి పెట్టుకుంటున్నాం. కళాయి పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఇది ఐరన్ తవా కదా, హీట్ ఎక్కిపోయింది బాగా, అందుకనే అది అలా చిటపటలాడుతుంది. కొంచెం చూసుకుంటే చూడండి, అది అంటుకుంటే చాలా గట్టిగా బాగా కాలుతుంది అది, అందుకనేసి. కరివేపాకు వేసుకున్నాను. పచ్చిమిర్చి ఉల్లిపాయలు బాగా బాగా కట్ చేసుకున్నాను కదా చిన్నవిగా, అవి కట్ చేసుకునేవి కొంచెం బాగా వేపుకుందాం. ఇప్పుడు శ్రవంతి చేతి వంటలోని స్పెషల్ ఏంటి, ఆనియన్స్ వేసుకున్నప్పుడే నేను ఉప్పు కూడా వేసేసుకుంటాను, అదే నా స్పెషల్. ఇప్పుడు ఉప్పు కూడా వేసేసుకొని బాగా వేపుకుందాం ఆనియన్స్ని, కలర్ వచ్చినంత వరకును. ఉప్పు కూడా వేసేసుకున్నాను. ఆనియన్స్ బాగా వేగాలి, బాగా వేపుకోండి. ఇప్పుడు ఎక్కువ ఐరన్ తవ్వాలని వండుకోమని చాలామంది సజెస్ట్ చేస్తున్నారు. అది కూడా చాలా మంచిదంట మన హెల్త్కి. అదే ఏంటంటారు, అల్యూమినియం అవి కొంచెం తగ్గిస్తే చాలా మంచిదంట. అల్యూమినియం తినకూడదు అని చాలామంది డాక్టర్స్ కూడా చెప్తున్నారు కదా. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, పసుపు వేసుకొని కొంచెం బాగా వేపుకోండి, అది పచ్చివాసన పోయినంత వరకు. అల్యూమినియం ఎక్కువ యూస్ చేయకూడదంటే, ఇప్పుడు మనం కుక్కర్స్ ఉంటాయి కదా అల్యూమినియంవి, అవి మ్యాక్సిమం 5 years లోపే కొంచెం అది చేంజ్ చేసుకోవడానికి ట్రై చేసుకోండి, మంచిది కాదని చాలామంది చెప్తున్నారు. అందుకని నేను ధనియాల పొడి వేసాను, గరం మసాలా పొడి, కారం 1 స్పూను ఎక్కువ వేసుకుంటాను, ఎందుకంటే లివర్ కొంచెం చప్పగా ఉంటుంది కదా, కారం పడుతుంది. ఇవన్నీ బాగా వేపుకుందాం, దీని పచ్చివాసన పోయినంత వరకును. మ్యాక్సిమం ట్రై చేయండి చేంజ్ చేసుకోవటానికి. ఒకటి కొనండి ఫస్ట్ మళ్ళీ అన్నీ ఒకసారి కొనుక్కోలేం కదా, కాస్ట్ ఎక్కువ ఉంటుంది. టమాటీస్ కూడా వేసేసుకున్నాను. నేను ఇది ఇండెక్స్ దీంట్లో తీసుకున్నాను, యాప్లో తీసుకొని 3 years అయిపోతుంది. చాలా బాగా పనిచేస్తుంది, బాగుంది అసలు. ఎప్పుడు మాడిపోవడం కానీ ఏమీ లేదు. ప్యాన్ ఒకటి తీసుకున్నాను, దోశల ప్యాన్ ఒకటి తీసుకున్నాను, ఇది ఫిష్ వేపుకోవటానికి ఒకటి తీసుకున్నాను, ఇది ఒకటి, మొత్తం 3 కలిపి సెట్. టమాటీ బాగా మగ్గిపోయింది కదా, ఇప్పుడు లివర్ వేసుకుంటున్నాను. లివర్ బాగా వాష్ చేసి పక్కన వేసాను కదా, దీన్ని కొంచెంసేపు వేపుదాము. లివర్ కొంచెం వేపుకుందాం బాగా. కాకపోతే వెయిట్ చాలా ఎక్కువ ఉంది తెలుసు, అసలు వెయిట్ ఎత్తలేకపోయాము. అది వచ్చినప్పుడు, కొరియర్ వచ్చినప్పుడు ఎంత వెయిట్ ఉందో, మా ఆయన పట్టుకొని వచ్చారు, ఏంటి ఎంత వెయిట్ ఉందని చూస్తే ఇంకేంటి అనకూడదు కానీ ఒక్కొక్కలే 5 kgs పైనే ఉంటుంది, చాలా అంత వెయిట్ ఉన్నాయి. చాలా బాగుంది. ఇప్పుడు వాటర్ వేసుకుందాం. ఇప్పుడు ఇది కొంచెం వాటర్లోనే ఉడకాలి, ఆ స్మెల్ అనేది ఉండదు. కొందరు లివర్ తినను స్మెల్ వస్తుంది అని అంటారు కదా, ఇదే చిట్కా. వాటర్ వేసుకొని వాటర్లోనే కొంతసేపు ఉడకపెట్టండి, ఉడకపెడితే అసలు స్మెల్ అనేది ఉండదు, లివర్ స్మెల్ అనేదే పోతుంది. మూత పెట్టి 5 minutes, ఇంకొంచెం ఎక్కువ వాటర్ ఉంది, ఇంకా కొంతసేపు మనం స్టవ్ మీద ఉంచుదాం, ఇంకొక 10 minutes. చూడండి, మామూలుగా కొంచెం ఫ్రై చేసిన చిన్న స్మెల్ అనేది ఉంటుంది, కొంచెం వాటర్ వేసి అది ఉడకపెట్టండి, అప్పుడు ఆ స్మెల్ అనేది పోతుంది. చూడండి, ఒక 10 minutes తర్వాత ఆయిల్ పైకి తేలింది, బాగా చక్కగా దగ్గరికి అయింది కర్రీ. ఇప్పుడు స్మెల్ అనేది ఉండదు. మ్యాక్సిమం లేడీస్ తినండి, ఐరన్ తక్కువ, బ్లడ్ తక్కువ అని అంటూ ఉంటారు కదా డాక్టర్స్. కంపల్సరీ మంత్కి ఒక 2 times అయినా తినడానికి ట్రై చేయండి. ఇప్పుడు మనం కొత్తిమీర వేసేసుకుందాం. ఇంకొక 5 minutesలో నేను దించేస్తాను కాబట్టి కర్రీ, అందుకని కొత్తిమీర వేసుకోండి. ఇప్పుడు ఫ్లేవర్ బాగా పడుతుంది కర్రీకి. ఎప్పుడైనా రెసిపీ ఉన్నప్పుడు కంపల్సరీ కొత్తిమీర ఒక 5 minutes 10 minutes దించేస్తాము అనుకునేటప్పుడు వేసి ఒకసారి కలిపేసి మూత పెట్టి వదిలేయండి, అప్పుడు ఆ ఫ్లేవర్ కర్రీకి బాగుంటుంది. చూడటానికి బాగుంటుంది, తినటానికి బాగుంటుంది, స్మెల్ కూడా చాలా బాగుంటుంది. అందుకని చూడండి ఎంత బాగా వచ్చిందో, టేస్ట్ కూడా అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయి. మీరు కూడా ఇలా ట్రై చేయండి, కంపల్సరీ తింటూ ఉండండి. లివర్ మేకదైనా ఓకే, కోడిదైనా ఓకే, ఏదో ఒక్కటైనా కంపల్సరీ తినడానికి ట్రై చేయండి, మంచిది తింటా.
మీకు ఇంకా దగ్గరికి ఎగిరిపోవాలి అనుకుంటే ఇంకొక 5 మినిట్స్ ఉంచండి. లేదు నాకు ఇలా సరిపోతుంది కాబట్టి నేను ఆపేసుకున్నాను. చూడండి ఎంత బాగా వచ్చిందో కర్రీ. చాలా టేస్టీగా ఉంది. నేను తిన్నాను ఆల్రెడీ. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ కూడా చేయండి. మీకు ఏ కర్రీస్ ఏ రెసిపీస్ కావాలో నేను ప్రిపేర్ చేస్తాను. నా వీడియోస్ నచ్చితే మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఏ రెసిపీస్ కావాలన్నా నాకు కామెంట్ చేయండి, నేను ఆ రెసిపీ చేస్తాను. థ్యాంక్ యూ.